కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హమాలీలు ఆందోళన చేపట్టారు. హమాలీల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. హమాలీల సమస్యలు పరిష్కరించడంతో పాటు హమాలీల వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి కూడా సిఐటి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా హమాలీలో సిఐటి నాయకులు అయితే ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులతో పాటు హమాలీ సంఘ నాయకులు ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు తీసుకుని బ్రదర్ చెప్పండి, ఏంది ప్రధానంగా మీ సమస్య ఏంది, ఎందుకు మీరు ఆందోళన చేపట్టారు? మాకు గత 20-25 సంవత్సరాల నుంచి హమాలీ వాళ్ళకి ఎలాంటి భద్రత లేదు, మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు, మాకు ఎలాంటి కార్డు లేదు, మాకు కనీసం గుర్తింపు కార్డు అనేది లేదు. మాది ఒకటే కోరిక, మాకు పనికి తగ్గట్టు ఫలితం కావాలి, మాకు వెల్ఫేర్ బోర్డు ఇంటిని అమలు చేయాలి. ఒక 55 సంవత్సరాలు దాటిన మన హమాలీ కార్మికులకు కొందరు పని చేయలేకపోతారు, వాళ్ళకు ఒక నెలకు ఒక 6,000 రూపాయల పింఛను ఇప్పించాలని, అలాగే ఒక 25 లక్షల రూపాయలు మన ప్రమాద బీమా. అనుకోకుండా మనం రైస్ మిల్లో కానీ హమాలీ కార్యక్రమంలో కాళ్ళు చేతులు తిరిగినా కూడా ఎలాంటి మాకు భద్రత లేదు. దాని ద్వారా కూడా మాకు ఒక 10 లక్షలు ఇన్సూరెన్స్, అలాగని మాకు ఇందిరమ్మ ఇల్లు హమాలీ కూడా సపరేట్గా అనేది మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 15 లక్షలు హమాలీ వాళ్ళకు సపరేట్గా ఒక గుర్తింపు కార్డు ఇప్పించి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, అలాగే మాకు చేసిన ఫలితం కూడా మాకు దక్కాలని, మెయిన్ ముఖ్యంగా మా పోరాటం ఒకటే, వెల్ఫేర్ బోర్డు మాకు అమలు కావాలని ఈ సిఐటి తరపున ఆధ్వర్యంలో మేము నిరసన ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా చేస్తున్నాం. దీనికి సంబంధించి మీరు చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు? గత 20-30 సంవత్సరాలుగా హమాలీ కార్మికులందరికీ శ్రమను ఈ ప్రభుత్వాలు దోచుకుంటా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత హమాలీ కార్మికుల శ్రమను దోచుకొని హమాలీ కార్మికులు చనిపోయినా కూడా, ప్రమాదంలో గాయపడినా కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితులు ఇలా ప్రభుత్వాలు లేవు. కానీ ఎన్నికలు వస్తే మాత్రం అనేక హామీలు ఇస్తూ ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిఐటిగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అదేవిధంగా ఏదైతే హమాలీ కార్మికులందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు వచ్చే విధంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసినా సరే ఇలా హమాలీ కార్మికుల ప్రమాద బీమాకు సౌకర్యం 25 లక్షలు కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్గా దీనికి సంబంధించి మనతో మాట్లాడి మరొక నాయకుడు బ్రదర్ చెప్పండి, ఏంది నిజంగా కూడా గతంలో చాలాసార్లు కూడా మీరు ప్రభుత్వం దృష్టికి కావచ్చు, అధికారుల దృష్టికి తీసుకుపోతున్నారు. అయితే కార్మికుల హమాలీల సమస్యలు పరిష్కరించారు, ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా ఏ సమస్య కూడా పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు. దాన్ని ఎట్లా చూస్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? జిల్లాలో అనేక రకాలుగా హమాలీ పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. రైస్ మిల్ హమాలీ కానీ, బజార్ హమాలీ కానీ, గోడౌన్స్లలో పనిచేసే వాళ్ళు కానీ, గ్రామీణ ఐకేపీ హమాలీలు తదితర రకరకాల పేర్లతోటి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు గత 20-30 సంవత్సరాల నుండి జీవితం అంతా కూడా దారపోసి హమాలీ పనిచేసి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో ఉండి, వారధిగా ఉండి ప్రజలకు తిండి గింజలు అందించేటువంటి పనిలో హమాలీలు ఉన్నారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా హమాలీల బతుకులు మాత్రం మారడం లేదు. కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, చనిపోయినా కూడా పట్టించుకునేటువంటి పాపాన్ని ఎవరు పోవట్లేదు. అందుకని మేము కోరేది ఒకటే, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి హమాలీలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చింది. హామీ ప్రకారం హమాలీలందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా వెల్ఫేర్ బోర్డు అమలు చేయట్లేదు. అందుకని హమాలీ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా 25 లక్షలు ఇవ్వాలని, 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చి ఉచిత వైద్యం అందించాలని చెప్పేసి, సంక్షేమ పథకాలన్నీ కూడా హమాలీలకు అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేనట్లయితే రాబోయే కాలంలో జిల్లాలో ఉన్నటువంటి మొత్తం హమాలీ కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటం చేసి సాధించుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్గా ఇదైతే ఇటు హమాలీ కార్మికుల సంఘాల నాయకులతో పాటు సిఐటి నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా గత అనేక సార్లు కూడా ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలు తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం స్పందించట్లేదు. ఖచ్చితంగా కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి. హమాలీల విషయంలో ఖచ్చితంగా కూడా లేనట్టు ఏడాలో కూడా ఖచ్చితంగా కూడా రాబోన్న రోజుల్లో కూడా కార్మికులందరూ ఏకం చేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వంపై ఆందోళన చేయడానికి సిద్ధమైతామని అయితే ప్రభుత్వాన్ని, అధికారులను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ సార్.